మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ షీటీఎంసీ డీసీపీ షలీమా హెచ్చరించారు. మహిళల భద్రత కోసం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నామన్నారు. కుషాయిగూడ, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవ్ టీజింగ్లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్లే అధికంగా ఉన్నారని, మొదటిసారిగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామని, తిరిగి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 50 మంది, మల్కాజ్గిరి, ఉప్పల్లో 20, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది ఈవ్ టీజర్స్ను పట్టుకున్నామన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో రెక్కీ నిర్వహించి ఈవ్ టీజింగ్లకు పాల్పడుతున్న యువకులు అదుపులోకి తీసుకున్నామన్నారు. గుంపులు గుంపులుగా బస్టాపుల్లో, కళాశాల ప్రాంగణంలో ఉంటూ వచ్చిపోయే మహిళలకు అసౌకర్యం కలిగిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ మహిళలకు తగిన భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక్కడ మేము చేసేటువంటి కుషాయిగూడలో మొత్తం 50 మెంబర్స్ దొరికారు మాకు ఈ టీచర్స్. అంటే వీళ్ళని ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి మేము రెక్కీ చేసి పట్టుకోవడం అనేది జరిగింది. సో అందరు కూడా వీడియోగ్రఫీ తీయడం కూడా జరిగింది. ఎక్కువ మంది మైనర్స్ ఉన్నారు. టోటల్ 50 మెంబర్స్ ఇక్కడ కుషాయిగూడ లిమిట్స్ లో దొరికారు. 20 మెంబర్స్ మల్కాజ్గిరి ప్లస్ ఉప్పల్ ఏరియాలో దొరికారు. ఒక 10 మెంబర్స్ ఎల్బీ నగర్ దొరికారు. వీళ్ళందరినీ కూడా మైనర్స్ అందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తాము. అలానే పెద్దవాళ్ళకి అంటే మేజర్స్ కి పెట్టి కేసెస్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఎఫ్ఐఆర్స్ ఏమి రిజిస్టర్ చేయట్లేదు. జస్ట్ వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. బట్ ఇంకోసారి రిపీట్ అయితే మాత్రం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ బై రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్స్. పిల్లలందరికీ నేను చెప్పేది ఒకటే, యువతకి ప్రత్యేకంగా అనవసరంగా ఇట్లా వచ్చి ఇలా బస్ స్టాప్ల దగ్గర, ఆటో స్టాండ్ దగ్గర ఇంతమంది గుమ్మి కూడా ఉంటే